సౌండ్ తెలిసేది వస్తలేదు బాగా వస్తలేదు. కొంచెం హల్లెలూయా. యేసు నామములో మీ అందరికీ వందనాలు. ఇది ఎక్కడిది పని చేయి. వాక్యం చదువు. ఇంకా మౌతులన్న చూడువాడా. హల్లెలూయా. ఎన్నుకున్న వాళ్ళకి వినబడుతుంది అక్కడ. ఏనా అక్కడ దాకా వినిపిస్తుందా? ఎక్కడ దగ్గర వినబడుతుంది? ఇప్పుడు వినబడుతుందా? చాలు. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. వాక్యం ధ్యానం చేసుకుందాం. 29వ కీర్తనల గ్రంథం మొదటి నుంచి. మొదటి నుండి దొరకలే చదువురి. దయ్యపు పుత్రులారా, దైవపుత్రులారా యెహోవాకు ప్రభావమును మహాత్మ్యములను ఆరోపించుడి. చెందవలసినది ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. చాలు చాలు. హల్లెలూయా. జాగ జాలింది కదా, ఆడ ఖాళీ జాగ బాగానే ఉంది. ఇదంతా ఖాళీగానే ఉంది జాగ. లోపలికి రావచ్చు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించు. ఇక్కడ నరపుత్రులారా అంటలేడు. బాగా గుర్తుంచుకోవాలి. పోయింది కదా దానికి మళ్ళీ నరపుత్రులారా అంటలేడు. మానవులారా అనక దైవపుత్రులారా యెహోవాకు చాలే. దైవానికి పుత్రులు పుత్రికలు, దేవునికి పుత్రులు పుత్రికలు. పిల్లలు ఎవరు పని చేస్తారు? పిల్లలు పని చేస్తారా? పెద్దోళ్ళ పని చేస్తారా? పిల్లలు పిల్లలకు వచ్చే పని చేస్తారు. పిల్లలు పెద్దలకు పని వచ్చే పని చేయలేరు. పెద్దవారు పెద్దవారికి వచ్చే పని చేస్తారు. చిన్నలు చిన్నల పని చేస్తారు. స్త్రీలు స్త్రీలకు పని చేస్తారు. పురుషులు పురుషులకు పని చేస్తారు.
ఎద్దుల పని చేస్తాయి, బర్రెల పని చేస్తాయి, జింకల పని చేస్తాయి, పాముల పని చేస్తాయి, పురుగుల పని చేస్తాయి, కుక్కలతోటి పని చేస్తాయి, గొర్రె మేకలతోటి ఆడికే పనికి వస్తాయి, ఆవులకు పనికి వస్తాయి, మేకలు కుందేళ్ళకు పనికి వస్తాయి, తేళ్ల గుంపులో ఉంటాయి. ఆ తేలును కుడితే ఆ తేలు సావనే సావదు, ఎందుకంటే దాని లోపల ఉన్నది ఇదే, దీని లోపల ఉన్నది. ముసలోళ్ళు తోటి ముచ్చట్లు పెడతారు, వాళ్ళకు పొంతన కాదు. వయసు వచ్చిన వాళ్ళు అలాంటి వయసు ఉన్న వారితోటే ముచ్చట పెడతారు. మనుషులందరూ మనుషుల పని చేస్తారు, దయ్యాల పని చేస్తాయి. దేవుడు ఏం పని చేస్తాడు? దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు. నేను ఇంతసేపు మాట్లాడినా కదా, మీకు ఏమర్థమైంది? అగ్గిపోయి నీళ్ళల్లో కాపురం పెడతా, నేను నీళ్ళల్లో ఉంటా, నీళ్ళని నాకు భయపడతాను, సముద్రంలో అగ్గి పడ్డది అనుకో, ఎండిపోద్దా? పెద్ద ఇల్లుకు అగ్గి తగిలిందనుకో, పాత ఇల్లుకు వాన కొడితే ఏమవుతుంది? మేఘాలు కాలిపోతాయా? వాన నీళ్ళు వేడై పొంగుతాయా? కుందేలు పిల్లులు కుక్కలతో సోపలు పడతాయా? పట్టరాదు. సాదుకునే అయితే ఆ ట్రైనింగ్ ఇంటాయి. కానీ మృగాల పని చేస్తాయి, మనుషుల పని, పిల్లలు పెద్దోళ్ళ పని చేస్తాయి. అవిటి ఏ జాతి ఆ జాతి పని చేస్తాయి. మరి దయ్యములు ఏం పని చేస్తాయి? దయ్యాలు చేసే పని చేస్తాయి. సైతాన్ చేసే పని చేస్తాయి. మనుషులు చేసే పని చేస్తారు. మరి దేవుడు ఏం పని చేస్తాడు? ఏమర్థమైంది? అర్థమైన వాళ్ళు చెయ్యెత్తూరు, వ్యర్థమైన వాళ్ళు మళ్ళీ మొదలు పెడదాం. పొదుగుకిన మంచిది మళ్ళా అయితే చెప్పాలి, చూడాలి. అంటే వినవాడలేదు అన్నట్టుగానా? మరి వినవాడ్డోళ్ళు అర్థమైన వాళ్ళకి ఒక్కటి చెప్పినా, వ్యర్థమైన వాళ్ళకి ఒక్కటి చెప్పినా. వ్యర్థమైన వాళ్ళు చెయ్యెత్తూరు, అర్థం కాని వాళ్ళు హల్లెలూయా. ఇల్లు చేసే పని చెప్తుంది, వాన చేసే పని చెప్తుంది. మరి దేవుడు ఎవరి పని చేస్తాడు? దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. దయ్యం చేసే పని ఎవరు చేస్తారు? మనుషులా? మనుషులు ఎవరి పని చేస్తారు? మృగాల పని చేస్తాయా మనుషులు? కుక్కల పని చేస్తారా మనుషులు? పెద్ద పుల్ల సింహాల పని చేస్తారా? పందుల పని చేస్తారా? ఏం పని చేస్తారు? మనుషులు చేసే పని మాత్రమే మనుషులు చేస్తారు. మనుషులు చేసే యొక్క సాంప్రదాయం మనుషులకు ఉంటుంది. ఆ రీతిగా దయ్యాల పని ఏంది? ఎవరు మనుషులు కలిసినా వాళ్ళకు దాన్ని వాళ్ళతో శోభతుండి వాళ్ళకు భయపడకుండా ధైర్యం ఉంటుంది. దయ్యం అంతే కదా? తన శోభత అంతే కదా. మరి దేవుని పని ఏంటిది? దేవుడు పడతాడు అందరిని కదా. దేవుడు పడతాడు, దయ్యము కాపాడుతుంది. మీకు అట్లా అర్థమైందా? ఇప్పుడు మరి మనమ బలము మనవ బలము హల్లెలూయా. ఇప్పుడు ఏది అది ఏ జాతిలో ఆ జాతి పని చేస్తుంది. దయ్యాలు పని చేస్తాయి, దేవుని పని చేస్తాడు. మరి మనవ బలము ఇంతసేపు 10 నిమిషాలు అవుతుంది కావచ్చు, చెప్పబట్టి 6 నిమిషాలు అవుతుంది. మనవ బలము ఏం పని చేయాలి?
చదువుకుందాం. దయ్యపుత్రులారా, దైవపుత్రులారా, యెహోవాకు ఆరాధించుడి. ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. ప్రభావం అంటే నీ లోపల ఏం ప్రభావం ఉన్నది అది ఇచ్చేయాలి దేవునికి. ఏ బలం ఉంది అది దేవునికి పనికి రావాలి. తెలివి బలం, జ్ఞాన బలం, ఆలోచన బలము, ఆదరణ బలం, ఆస్తి బలము, సంపద బలము, పని బలము, జ్ఞాన బలము, హృదయ బలము, సాంప్రదాయ దైవిక బలము, ఇవి ప్రభావం అంట. పాటల్లో గణపరిచే బలము, ఆత్మ పొందుకున్న బలం, ఇవన్నీ మనుషులలో అంటే అది దైవ పుత్రికలలో ఉండే ప్రభావం. మీరు మనుషుల వలె ఉంటే కొంతనే పనికి వస్తారు. మా పాటలు పాడడానికి, చప్పట్లు కొట్టడానికి, వాక్యం విని గ్రహించి నడుచుకోవడానికి, దీవించబడుటకు, కష్టం ఉంటే చెప్పుకొని విడుదల పొందుటకు, దీవించబడితే సాక్షిగా ఉండుటకు, ఇగో వీటికి పనికొస్తారు. మనుషులు నమ్ముకున్న వారైతే అలాగున మీకే పనికొస్తారు. మీకే పనికొస్తారు. అవసరమైతే దారి తప్పిపోతే దయ్యానికి పనికొస్తారు. దయ్య పద్ధతులు ఆలోచనతోటి రెచ్చిపోయి ఆగమాగమవుతారు చూడు, అది దయ్యం పట్టింది. దాని మాట వింటారు కనుక దానికి పనికొస్తారు. ఇక్కడ ఏం పుత్రులు వీళ్ళు? దైవ పుత్రులు. ఏ పని చేయాలి? మనసుల పైన, దయ్యాల పని చేయాలి. హల్లెలూయా. దేనికి పనికి రావాలి? మనము దైవపుత్రులం అయితే దేనికి పనికి రావాలి? యెహోవాకు ఆరోపించుడి. హల్లెలూయా. మీరు దైవపుత్రులైతే యెహోవాకు ఆరోపించుడి అని ఈ కీర్తన గ్రంథం చెప్తా ఉంది. ఏమేమి ఆరోపించాలి, ఏమేమో అవలంబింప చేయాలి, ఏమేమి చెప్పుకోవాలి, ఏమేమి ఇచ్చుకోవాలి. హల్లెలూయా. ఏమేమి అర్పించాలి, ఏమి ధరించుకొని అర్పించాలి. ప్రభావమును, మహాత్మయములను, మహా తెలివిని, ఆయన సంకల్పములను, ఆయన దీవించిన దీవెనలన్నీ చేసుకొని సాక్షిగా ఉండి ఆయనకి ఏది ఏమంటాడో ఆయనకే చెల్లించాలి. యెహోవా మహాత్మయము గలవాడు, మహిమతో కూడినవాడు. యెహోవాకు ఆరోపించుడి. చదువుకుందాం 2వ వచనం. దేవుని నామానికి చెందవలసిన ప్రభావం ఆయనకే ఇచ్చేయాలి, ఆరోపించాలి. ఇప్పుడు కనబడే ప్రతిష్ఠితముల ఆభరణాలు, ఈ ప్రతిష్ఠితములైన ఆభరణాలు కాదు ఇవి లోకంలో విడిచిపెట్టేటి. ఇది మట్టిలో నుంచి తేలిన ఆభరణాలు, ఇవి మనుషులు చేసుకునే ఆభరణాలు. ఇవి ఇప్పుడు మట్టిలో నుంచి, బండలలో నుంచి, ఆ యొక్క మెరుపులో నుంచి భూగర్భంలో పట్టుకెళ్ళి తేలిన వెండి బంగారములు, ఈ ఆభరణములు, ఈ భూషణములన్నీ ఇవి లోకములో ఉన్న వాళ్ళకి ఇక్కడనే, అది పరలోకము దాకా వెళ్ళయి. ఇవి ప్రతిష్ఠితములుగా ఆభరణములు, ఇవి కావు. హల్లెలూయా. ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే నువ్వు పరిశుద్ధపరచబడి ఉండాలి, నీ దుస్తులు పరిశుద్ధపరచబడాలి, నీ తలంపులు, నీ ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి. అవి ప్రతిష్ఠితములకు ఆభరణములు. అవి ధరించుకొని ఆయన ఎదుట ఆడికి బోరలాడుడు కాదు, మోకరించి తల వంచి సాగిలపడాలి. ఇది ఆయనకు ఇష్టమైనది. హల్లెలూయా. ఇది చాలా ఇష్టమైనది.
దేవునికి నచ్చినది. 2వ వచనం చదువుకుందాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం దేవునికి ఏది చెందుద్దో ఆయనకు చెందవలసిన ప్రభావములను ఆయనకు ఆరోపించి ప్రభావం అంటే సప్పట్లు ఆయనకే చెందుతాయి, పాటలు పాడుట ఆయనకు చెందుతాయి, మనం మంచిగా క్రమంగా జీవించుట, బాగా ఘనపరచుట ఆయనకు చెందుతాయి. సాక్ష్యం ఇచ్చుట అంటే ఆధారం లేని సాక్ష్యము, దిక్కుమాల సాక్ష్యాలు ఇయ్యద్దు. నాకు కష్టం ఉన్నది, నా కష్టం గురించి ప్రార్థన పెట్టుర్రి అనే దరిద్రపు సాక్ష్యం చెప్పిరనుకో, ఆడికెళ్ళి దరిద్రం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠితములైన ఆభరణములు హృదయ తరంగములలో పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి పత్రిక కావచ్చు. వెండి బంగారములు పెట్టుకొని వెలుపల అలంకారముగా ఉండక అది హృదయమును అక్షయ అలంకారముగా ఉండునట్లని ఉంటుంది. అది అలంకారం. ఇది ప్రతిష్ఠితములకు ఆభరణములు. ఒక డ్రెస్ ఉంటుంది. వెండి బంగారములలో కంటే డ్రెస్సులలో ఆయన మహిమ ఉంచుతాడు. గనుక మిమ్మల్ని అందరూ నల్లబట్టలు వేసుకొని రమ్మన్న నా పట్ల, మరియు వీళ్ళంతా, నాది కూడా నల్ల డ్రెస్సే, కడవాళ్ళందరూ తెల్లయా? హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో చెప్పిన కదా, మొన్న టీవీలో మన యూట్యూబ్లో ఒకళ్ళు చెప్తా ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకోమని ఎక్కడ ఉన్నది? పిచ్చి క్రైస్తవులు కాదా? ఏమన్నా ఉన్నదా? ఏం చేద్దాం? హల్లెలూయా. ఇది చెప్పిన కదా 9వ అధ్యాయమా, 4:9, 5:9, 9:9 ప్రసంగిలు ఉంటుంది. ఇదివరకే మీకు కార్యములు 9:7 7వ వచనం చదువు. నువ్వు పోయి సంతోషముగా నీ అన్నమేదిను, ఉల్లాసము మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. అది ఎన్నో వచనం? 8వ వచనం. అదెన్నో వచనం? అదంతా 8. ఇదివరకే దేవుడు నీ కార్యాలేనా, క్రియలను, నీ పద్ధతులను, కార్యములు అంటే చేసినవి, క్రియలంటే దేవుని చేత చేయబడి అనుసరిస్తే చేయబడ్డ క్రియలు. ఇదివరకే నీ క్రియలు అంగీకరించను గనుక ఉన్నదా లేదా? మరి అంత పెద్ద పాస్టర్ గా మాట చెప్తే ఎక్కడుంది బైబిల్లో? తెల్లని ధరించుకోమని ఉన్నదా? అదేం నల్లడిదా? వేసుకోవచ్చునా? వేసుకున్నది తీసేయచ్చునా? హల్లెలూయా. తెల్లటి అవసరం లేదు, హృదయం తెల్లగుంటే చాలు, అన్ని వేసుకరారి, అన్ని రంగుల వాడురి అని చెప్తా ఉన్నాడు. మరి ఇదేంటిది? మన క్రియలు అంగీకరించబడ్డాయి, దేవుడు ఇష్టపడ్డాడు, ఆయనతో నడిచిన జీవితము, దేవునికి మనం ఆయనతో నడిచిన జీవితం ఆయనకు నచ్చింది, ఆ క్రియలు అంగీకరించిండు. మనం దేవుని వాళ్ళం అయిపోయినప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలి. చెప్తాందా లేదా? మరదదు అందరూ గుర్తుంచుకోరు. మిమ్మల్ని కూడా అంటారు, ఎవడన్నా దిక్కుమాలినోడు అంటాడు తెల్ల బట్టలు వేసుకోమని ఉన్నదా? అగ్గాల్లో గా బట్టలు వేసుకోపోతే మీరు గీ బట్టలు వేసుకోపోతారు, మీకేం రోగం? ఏదో ఒకటే పట్టుకుంటారు. నీవు పోయి నీ అన్నము తిను, సంతోషమైన ఉల్లాసమైన మనసుతో ద్రాక్షరసము తాగు, ఇదివరకే నీ క్రియలు అంగీకరించను గనుక ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకొనుము. వీళ్ళు మనుషులే మాట్లాడతారా? మరి మనుషులే రాసినట్టు బైబిల్ మరి
ఇది చెప్పిన ఆయన దేవుడా. హల్లెలూయా. ఎప్పుడు ధరించుకోవాలి? వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి ధరించుకుంటే మంచిది. 2 సార్లు ధరించుకున్నా మంచిది. అక్కడ ఎన్నిసార్లు అని ఉంది? తెల్ల తెల్ల తెల్లప్పుడా? తెల్లప్పుడు నల్లని వస్త్రంలా? నల్లప్పుడా? తెల్లనా, నల్లనా, ఎల్లనా, తెల్లనా, నల్లనా? నల్లటి. హల్లెలూయా. తెలియని వాక్యం చెప్పకూడదు, తెలిసింది చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు మరి? తెల్లని వస్త్రాలు ఎందుకు వేసుకో? భర్త ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, పురుషులైనా స్త్రీలైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అది మంచిదే, అది దేవునికి నచ్చింది. సంతోషముగా ధరించుకోనండి. హల్లెలూయా. ఏ వయసులో ధరించుకోవాలి తెల్లని వస్త్రాలు? వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళ, విడాకులు ఇచ్చుకున్న వాళ్ళ, ఎవరైనా చనిపోతున్న వాళ్ళ? హల్లెలూయా. సప్పుడు చేయరు. నేను చదువుకుంటూ పోతే మీరు వినుకుంటూ పోతారు. సరే, ఒక విషయం అడుగుతా. మనిషికి రక్త కణాలు ఎంత ఉంటే చచ్చిపోతాడు, ఎంత ఉంటే బతుకుతాడు? ఎంత ఉంటే బ్రతుకుతాడు, ఎంత ఉంటే చచ్చిపోతాడు? తొందరగా కావాలి, చెప్పురి. అలా టైం తీసుకుంటారా? రక్త కణాలు ఒక మనిషికి ఎంత ఉండాలి నార్మల్గా? రేకుల మొక్కన చదువుతాను. ఎంత ఉండాలి? 1,00,000 1,50,000 నార్మల్? 1,50,000 నార్మల్. ఎక్కువ ఉంటే 4 లక్షల దాకా ఉండొచ్చు. తక్కువ ఉంటే ఎంత ఉండాలి? మొన్నొక్కలకు 50,000 60,000 ఉన్నాయి అది రక్త కణాలు. ఎంత స్పీడ్గా ఉరకగలుగుతాడు? కాళ్ళు నడవలేక మోత్తాను రా వ్యక్తిని. చూసిందే చెప్తాను నేను, విన్నది కాదు. రక్త కణాలు చూస్తే 50,000కి వచ్చింది. చేతులు ఆడుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, బాడీ పనిచేస్తుంది, కాళ్ళు పనిచేస్తలేదు, వాపులు వచ్చినాయి. ఒక కిడ్నీ కూడా నేను నీకు పనిచేయ పోరా అంటుంది. అది కూడా పుట్టినప్పటి నన్ను చంపక తింటున్నావు గాడిది కొడుకు అన్నదో ఏమో. ఒక కిడ్నీ పనికి వస్తలేదు. హల్లెలూయా. మళ్ళా 2-3 రోజులకు మళ్ళా చెకప్ చేస్తే 30,000కి అయింది. ఎంత పెరిగినట్టుగా? ఇంకెంత ఉరకాలి మనిషి? మళ్ళా 4 రోజులకు మళ్ళా చెకప్ చేసారు. ఎంత పెరగాలి? రక్తం ఎక్కిచ్చారు, రక్త కణాలు ఎక్కిచ్చారు. 30,000 ఉండంగా ఎక్కిచ్చారు. మళ్ళీ 18,000 కాడికో మరి ఏడికి వచ్చింది. లేచి ఎంత ఉరకగలుగుతారు? డాక్టర్ గారు మీరు నాకు ట్రీట్మెంట్ ఇస్తలేరు, నా బెడ్ కాడికి రండి అని ఉరికిపోయి తీసుకొచ్చుకుంటాడు ఆ మనిషి. మరి ఎప్పుడు చచ్చిపోతాడు ఆ మనిషి? రక్త కణాలు ఎంత ఉంటే చచ్చిపోవాలి చెప్పురి. ఒక పాట పాడే వరకు డిసైడ్ చేసి నాకు చెప్పురి. మళ్ళీ నన్ను ఒర్రియకుర్రి, మీరు చెప్పాలి, నేను వినాలి. మరి సపరేకుండా అది వీడికైతే చస్తాడు అని చెప్పాలి. ఏమేం పాటలు పాడినారు? నేను కాదా? బరాబరే. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
అయితే గది కూడా వాడుర్రి. కడసారి అది వాడుర్రి. రాసుకున్నారు కదా, పాడుర్రి. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగేవు. చెరిన నాడు కలుషములను మంగళలో నుండి ఒక్కటిగా ఒక్కరియాయే వందాగరలా ఒందరి కంటిరి ఒడల విడతి ఒంటరిగా ఆందోళనలో రాత్రి చెప్పురు ఇప్పుడు
ఎంత ఉంటే చచ్చిపోవాలి? అలా ఒక పాట పాడన్నా, అప్పుడు చెప్తారా? ఇప్పుడు చెప్పినాక వాడతాం. రక్త కణాలు ఎంత ఉంటే చచ్చిపోతారు? చెప్పరు చెప్పరు. లోపల గురుగుతారు, పక్క పంటలో కాదు, నాకు వినబడతారు చెప్పారు. 18 కాడికి వచ్చినాయి. ఎంత తక్కువ అయితే చచ్చిపోతారు? సరే, ఈ పక్కకు పెట్టిద్దాం. మీరు ఎప్పుడు చెప్తారో ఆనాడే చెప్పేద్దాం. ఓకే, అంతేనా? మరి చెప్పురి ఏడికి అత్తే చచ్చిపోతారు? గవి నేను ఎందుకు చెప్పు అన్నా? ఇప్పుడు పంచాయతీకి వేరే పంచాయతీకి వేరు, పెండ్లి అయితలేదు, ఏం చేయాలని మొదలు పెట్టిరట. పెళ్లికి అయిన వాళ్ళు పంచాయతీ కోరు, పంచాయతీకి అయిన వాళ్ళు పెళ్లి కోరు. నువ్వు గా పంచాయతీ పెడితే నేనేం చేయాలి? నేనేం చెప్పాలి? నాకు కూడా రేటు బాగుంది, నేను అగ్గోలేను. నేను చెప్పా, డాక్టర్లతో నేను మాట్లాడలే. నా దగ్గర ఏమున్నది? ఇప్పుడు గాడి దాకా దిగత్తుంది, ఇంకా ఎంత దిగుతూ చచ్చిపోతారు గాడి చెప్పడానికేమో. సరే, నేను పాట పాడే వరకు మోకాల మీద దేవుణ్ణి అడిగి నాకు చెప్పు. మొత్తానికి సావాలి, ఎంత తగ్గుతుందో చచ్చిపోతారు. చెప్పురి నడవ. నువ్వు వేరేది పెడితివి. ఇక మరియమ్మ మా తరపున ఉన్నది. మరియం పెళ్ళి మీది గట్టెట్టుంటుంది? మరియం పెళ్ళి స్తంభావ అని అడుగుపో. మీరు చెకప్ చేసుకున్న వాళ్ళు చేయొత్తురు ఒకసారి రక్త కణాలు ఎంత ఉన్నాయి నీకు పానం మంచిగా లేనప్పుడు? అప్పుడే ఆరోగ్యంగా ఉన్నావా? మళ్ళీ ఎంతటికి వచ్చినాయి? చివరికి పైకి పెరిగినాయా? 35 కాడికి వస్తే నువ్వు ఏం చేసినావు? ఉరికినావా బజార్ అనుకొని? ఆకలైందా? మరి నీళ్ళు తాగినావా? గుస మెల్లగా ట్రై చేయి, ఒకరికొకరు సాయం చేసుకోరి. ఇంకా 20కి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అప్పుడు ఎంత గుణగుణ ఉరికిరు మీరు? ఇంతమంది చెప్పంగా నాకు తెలియదు, మీకే తెలుసా అని మరియం పెళ్ళి అవ్వ చెప్తే నేను ఎక్కడ పోవాలి? నీకు 20 కాడికి వచ్చిందా? ఇంకా 15 కాడికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఈ లైట్ నాకు పెట్టద్దు అని నన్ను చూడొద్దు, మీరు దేవుని చూడాలి. అటే పెడతా, వచ్చే వారం నుంచి అటే పెట్టా. ఏనా? ఇప్పుడు నేను ఏమన్నా? సిగ్గుపడతాండి ఏనా? ఎవరన్నా 16, 15 వచ్చిన వాళ్ళు ఉన్నారా? చెప్పలేరు. మీరు చెప్పడానికి ఎందుకు ధైర్యం చేస్తలేరు? ఎందుకు ధైర్యం చేస్తారు? నేను రక్త కణాలంటన్నా. ఆవగింజంతా ఆయుసు కాదు, విశ్వాసం. ఆయనతో మనిషి మాట బంద్ అయిపోయింది. 18, 20 కాడికి వచ్చే వరకు అంటాండ్రు.
మళ్ళా 4 రోజులకు 3 రోజులకు చెకప్ చేస్తే ఒక్కటేసారి ఎంత పెరిగింది అనుకున్నారు? 9,000 కాడికి వచ్చింది. ఎంత ఉరకాల మనిషి? ఎంతమందికి వినబడతలేదు? చేద్దాం. వినబడను. 9,000 ఉన్నాయి. అవి 9,000 ఉంటే ఎంత ఉరకాల మనిషి? ఆట పాడాలి, ఆట ఆడాలి కదా. ఎప్పుడో బంద్ అయిపోయిండ్రు. చేతులు కాళ్ళు ఆవిడు గుడ్డు తిరుగు ఇటు గిటు తిరుగుడు బంద్ అయిపోయింది. మళ్ళా 4 పోయి రక్త కణాలు 4 వేసి ఎక్కిస్తే ఎంత పెరగాలి? నాకు వినబడతలేదు అన్నోళ్ళు చేయెత్తురి. ఎత్తురి. మరి సప్పుడు ఎత్తలేరు నేను చెప్తే. హల్లెలూయా. 4 దగ్గర తీసి ఎక్కిస్తే ఎంత పెరగాలి? 50,000 కాడికి వస్తుందా? దగ్గర వస్తుంది కావచ్చు. 40,000-30,000 అన్న కదా. 4 ఇచ్చిర్రు. రక్త కణాలు తొందరనే పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. అనుమానం లేదా? తప్పక పెరుగుతుంది. 20 కాడికన్నా పెరుగుతుంది. వీళ్ళు ఎలాంటి అనుమానం లేదు. కానీ మనిషి చత్తలేడు కదా, సావాలే. అట్లా సావాలంటే ఎంత ఉంటే చచ్చిపోతాడు. $9,000 కాడికి వస్తే ఎక్కిస్తే ఎంత పెరగాలి? ఆప్షన్ ఏ 40,000, ఆప్షన్ బి 35,000 అనుకుందాం, ఆప్షన్ సి 20,000 అనుకుందాం, డి లాస్ట్ 15,000 అన్న పెరగన్నద్దా? 1,000 పెరిగింది. హల్లెలూయా. 1,000 పెరిగినాక 9,000 ఉన్నది 1,000 పెరిగింది కదా. ఎంత అయింది? 15,000 అయిందా? 10,000? ఆ 9 కలుపుకుంటే 10,000. 10,000 ఎక్కువ అయిందా? 10,000 కాడికి అయిందా? అంటే 1,000 పెరిగినట్ట, 10,000 పెరిగినట్ట. ఇక సంతోషించిరు. సరే అబ్బాయి ఇప్పుడు సరే అనుకున్నా. మళ్ళా 3 రోజులకు మళ్ళీ చెకప్ చేస్తే ఎంత పెరిగింది అనుకున్నారు? ఒకేసారి 4,000 అయింది. దానిలో ఎసరు మంట చల్లారే ఎసరు రాదా? ఇక ఏం సురు కావాలి ఇప్పుడుగా? పైపు తీసి ముక్కులకి వెళ్ళేసారు 4,000 కాన్ని. గుడ్డు నిలబడిపోతున్నాయి. గిడ్డు దింపుడు అన్నీ పోతాయి. మొదలే బంద్ అయినాయి. 9,000 కాడికి తింపుడు గింపుడు మేసులు బంద్ అయిపోయింది. ఇట్లా 4-5 రోజులు చూసి ఇక తీసుకుపోదామని ట్రై చేస్తారు. మనిషి చచ్చిపోకముందు ఇంటికాడికి తీసుకుపోతే గుట్టుకొని ఆయనతో ఇంటికి తీసుకొచ్చినాక చచ్చిపోయారు వీళ్ళు అని మీ ఇంట్లో ఏదో చెడ్డ పేరు వస్తారు. సచ్చినాకనే తీసుకుపోరని నేను అన్నా కాదా? మరి మీరు చెప్పురు. ఇప్పుడు అలా పోయి చెప్తాను. అయ్యా సమాధి పెట్టకి ఎంత అయితే సమాధికి లెక్కలు పెట్టాలి. ఇక పెడతారు. మరి ఎటు తీసుకుపోతారు మీ ఊళ్ళో అంటే గిటు పోతారు. ఇలా చెప్తా నేను ఇప్పుడో రేపో. ఇంకేంది? 4,000 వచ్చినాక ఏమైంది? ఎట్లా బతుకుతారు? అన్ని బంద్ అయిపోయాయి. మెస్రుడే బంద్ అయింది. 9,000 వచ్చినాకనే మెస్రుడు అయింది. మళ్ళా 2 రోజులకు మళ్ళొక్కసారి చెకప్ చేస్తున్నా చూస్తే 2,000 కాడికి వచ్చింది. ముక్కుల పైపులు పెట్టి పోతారు జ్యూసులు అన్నీ. పాపం అదృష్టం అందరిది మంచిగా ఉండదు. ఏం చేద్దాం? డబ్బకు గింత, ఆ 10,000 కూడా లేవు వాళ్ళ దగ్గర. బొంద తోడిచ్చి బొందలు పెడితే అయిపోయిన ఆలోచన కాదు.
బంధువులను రమ్మంటే ఆడు చచ్చి బొందలు పెట్టినాక మేము వస్తామంటారు. అప్పుడు ఫోన్ చేయమంటారు, వాళ్ళు వస్తలేదు. 2000 కాడికి వచ్చింది రక్త కణాలు. ఒక్కడేసారి పుట్టుకున్న ఎంత ఘోరం జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లుంటది కథ. ఎక్కడి దాకా వచ్చినాక ఎవరు బతుకుతారు? పుట్టుక్కువ అయిపోయింది పని. ఏంటి, దవాఖాన పని అయిపోయింది. మీరు అప్పర్సం చేసి చెప్తారు, ఏది చెప్తలేరు. ఎక్కడ దాకుంటే బతుకుతారంటే సప్పుడే ఎత్తలేరు. ఆ? తెల్ల రక్త కణాలు లేవు. అప్పర్సం చెప్తాను, ఎప్పుడు కావాలి అంటే సప్పుడు ఎత్తలేరు వీళ్ళు. చెప్పుర్రి. చూసి చూసి ఆయన నిన్న డిశ్చార్జ్ చేసిరిగా. ఇలా పొద్దుగాల ఆ దరిద్రపు చేతులతోటి నాకు ఫోన్ చేసి అయ్యో నేను బతికినా అంటాను. ఎంత ఘోరం జరిగింది చూసిరా. ఎంతమందికి వినవాలేదు? చెయ్యెత్తురు. చెయ్యెత్తితే ఏర్పడుతుంది. అబ్బో ఇది మళ్ళీ చెప్పద్దు, అక్కడనే ఉండాలి. కరెంట్ మంచి పని చేసింది. 2-3 సార్లు చెప్తారు అయ్యగారని ఎదురు చూస్తారు కదా. అట్లా వచ్చినందుకు కరెంట్ పోయింది, సంతోషం. కింద డిశ్చార్జ్ చేసిర్రు. చదువుదామని పో అనక్క. అయ్యో మాట వెళ్తాంది. ఇప్పుడు నువ్వు అలా చూసిరా, ఇగో గిట్లనే జరుగుతాయి. ఇగో గిట్లా, ఇగో ఇంత ఘోరంగా. చాలేదు ఇక్కడ. హల్లెలూయా. అంత ఘోరం జరిగింది. ఈ నంబర్ వల్ల చూసే వరకు వాళ్ళదే. ఇక పోయి పుట్టుకు అన్నట్టున్నారు ఇల్లు అని నేను లిఫ్ట్ చేసిన. అంత ఘోరం జరిగింది. మంచిది అంటారు దాన్ని. మరి చాలా మనోళ్ళు ఏం సప్పుడు చేస్తలేరు కదా. సావకపాయ ఈ మళ్ళా చెప్పద్దు అసలు. ఎందుకు? ఇంటోళ్ళను గోస పోసుకుంటారు, బంధువులను గోస పోసుకుంటారు. ఈ గాలికి లేచిపోతే కూడా మనది ఆగదు, నడుస్తూనే ఉంటుంది. నేను గిట్ల పొడుగు కట్టమని 3 సార్లు చెప్పిన మనోళ్ళకి, కానీ తీరతలేదు, ఐడియా అత్తలేదు మనోళ్ళకు. హల్లెలూయా. అయ్యా నేను వచ్చి అక్కడనే పండుకుంటా. నేను బాగా మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడాలంటే లేట్ అవుతుంది. అయ్యా వందనా అంటాండి. 10 రోజులు వస్తుంది, అన్ని బంద్ ఉంది. అక్కడ పంట ఇట్లా మాట్లాడింది. హల్లెలూయా. ఇక అత్తరు 10-15 నెలల వరకు వచ్చి ఇక్కడనే. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కావాలి. మీకెంత నష్టము మరి సమాధి కొరకు మాట్లాడి పెట్టే గిట్టే. ఆ దుకాణ పోలు ఏమనుకోరా? వీళ్ళు కావకపోయేది పెట్టకు మాట్లాడుతుంది. అక్కడ ఏ ఏరియాకో వాళ్ళకు ఆడ రెడీ అయ్యి మరి ఆ ఏరియా చూడరు అని చెప్పి ఉంచుతుంది. వీళ్ళు రావకపోయారు, ఏమందాం వాళ్ళతోటి మరి? లేదు అది బరాబరే, మేము తోడతాము, అది బరాబరే, మనిషిని పెట్టుడే అని అంటారు అనుకో, ఏం చేద్దాం? మళ్ళీ ఏమన్నా మాంసం ఉన్నదా మనిషి దగ్గర? అంత బాగా ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు.
ఏమైనా చెకప్ చేయాలి ఎవరన్నా ఉన్నారంటే ఉండరు. అస్థి పంజరం అయిపోయింది వాళ్ళు. హల్లెలూయా. ఇంతకైనా కావాలేదని బాధ ఉందా మీకు వాళ్ళకన్నా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం పని చేయాలి? మనసులో పని చేయాలి. దయ్యాల పని చేస్తాయి, దేవుని పని చేస్తాడు. మనం ఓలము అక్కడ ఏమనుంది? దయ్యపు పిల్లలారా అని లేక దైవపుత్రులారా అని ఉన్నది. మరి వీళ్ళు రావలేదని బాధ రంది పెట్టుకోకూడదు సుమా. మీరు కన్ను చూస్తారో మూస్తారో హరిగా చీకటి తప్ప ఏం కనబడుతుంది? హల్లెలూయా. దైవపుత్రులారా దేవునికి ఆరోపించుడి, ప్రభావములో ఉన్న మహాత్మయం అంతా దేవునికి ఆరోపించుడి. దేవునికి చెందవలసినదే దేవునికి చెందాలి. యెహోవా నామమునకు చెందవలసినదే ఆయనకు ఆరోపించండి. హృదయ జీవితములో ఉన్న నీతి క్రియలే ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని అగో గుడికి వస్తే గంత మంచిగా రావాలి. ప్రార్థన చేసేటప్పుడు గంత మంచిగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అవి ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. కింద వచనం చదువుకుందాం. జలముల మీద, సముద్రముల మీద, ఆ లోకము మీద కూడా వినబడుతున్నది, గర్జించుచున్నాడు. అంటే సముద్రాల మీద, జలముల మీద, నదుల మీద సంచరిస్తున్నాడు. అంటే లోకము మీద, సముద్రం అనేది లోకం అనే సముద్రం, లోకం మీద కూడా కొంతమంది కనబడుతుంది. దేవుడు కోపంగా కనబడుతుంది. ఎందుకంటే ఉరుముల గర్జించున్నాడు అంటే దేవుని కోపం భూలోకం మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని కోపం భూలోకం మీద ఉన్నది. అందుకే కోపంగా కనబడతారు కొంతమందికి. కనుక మనము పాటలు కానీ, ప్రార్థన కానీ, చప్పట్లు కానీ, ఆత్మ వండుకొనడము కానీ ఇవన్నీ చేస్తూ ఆయనకు ఆరోపించాలి, ఆయనకు చెల్లించాలి. ఆయనకు చెందవలసిందే ఆయనకు చెల్లించాలి. చెప్పిన కదా, చప్పట్లు కొట్టుడు, స్తుతించడము, ప్రార్థించడము, ఆత్మ వండుకొనడము, సాక్ష్యం ఉండడము, నీతి మార్గంలో నడవడము. భయభక్తులు గలవారి హృదయాలు ఎలాగుంటే అలాగ ఉండి దేవునితో నడవాలి. మన పేరే దైవ పుత్రికలము, దైవ పుత్రులము. కనుక దైవ లక్షణాలే ఎక్కువ ఉండాలి, దైవికమైన మాటలే ఎక్కువ ఉండాలి, దైవికమైన ఆలోచనే ఎక్కువ ఉండాలి, దైవికమైన సంభాషణే ఎక్కువ ఉండాలి, దైవికమైన ఓపిక, దైవికమైన పద్ధతులే, తలంపులు ఇవే ఎక్కువ ఉండవలెను. హల్లెలూయా. అన్ని దైవికమైనయే అక్కడ లేస్తలేదు కదా, ఇక్కడనే లేస్తాను. అలా లేస్తలేదు, ఇక్కడ లేస్తాను. కట్టు కట్టాలి. ఈ దైవపుత్రికలకు, దైవపుత్రులకు ఉండే లక్షణాలు. దైవపుత్రులారా అంటుంది అంటే పురుషులకు వస్తుంది, పుత్రికలారా అంటేనో స్త్రీలకు వస్తుంది. అంటే దేవుని పోలిక చొప్పున నరులు అనగా మానవ వంశం పురుషుని తయారు చేసింది. కనుక ఇది ఆ పుత్రులని పెట్టేసింది. హల్లెలూయా. దైవ పుత్రులారా దేవునికి ఆరోపించాలి. రైట్. హల్లెలూయా. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించే సంవత్సరాలు ఎక్కువ రోజులు బ్రతకగలుగుతావు. నీవు జ్ఞానివైన ఎడల, నువ్వు జ్ఞానివైతే నీ జ్ఞానము నీకు లాభకరం అవుతుంది. ఆ జ్ఞానవంతులను, జ్ఞానబోధకులను, జ్ఞానులను నువ్వు అపహసించినట్టయితే దానిని నీవే భరించాలి. ఇంకా బుద్ధిహీనత అనేది చాలు. హల్లెలూయా.
నా వలన నీకు దీర్ఘాయువును కలుగుతుంది, అంటే ఎక్కువ రోజులు బ్రతకగలుగుతామని జ్ఞానమే ఘోషిస్తున్నది. జ్ఞానం మాట్లాడుతూ ఉన్నది. జ్ఞానం అంటే ఇప్పుడు ఇది ఆనకాలం. వానకాలం జ్ఞానం ఉండాలి, ఎండాకాలమో వేసవిలో వేసవి జ్ఞానం ఉండాలి, చలికాలంలో చలికాలం జ్ఞానం ఉండాలి. వానకాలంలో ఉన్న జ్ఞానమే ఉండాలి మనసులో. వానకాలములో మనం ఇప్పుడుండి ఎండాకాల జ్ఞానం ఏం పనిచేయదు. వానకాలంలో చలికాలంలో ఉన్నట్టుగా ఉంటే పనికిరాదు. అదే ఎండాకాలంలో వానకాలంలో ఉన్నట్టుగా జీవించలేము గనుక కాలానికి అనుగుణంగా కాలాల గురించి తెలిసి ఉండాలి. ఈ కాలంలో ఎలాగ జీవించాలి, ఆయుస్సు దీర్ఘాయు కలగాలంటే కొన్ని ఆహార పదార్థాలు మనలను ఆయుస్సును తగ్గిస్తాయి. కొన్ని ఆహార పదార్థాలు మధ్యరకపు ఆయుస్సును చేస్తాయి. కొన్ని ఆహార పదార్థాలు తెలివిని జ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని ఆహారపు పదార్థములు జ్ఞానాన్ని పెంచే కానీ ఆకారాన్ని పెంచుతాయి. కొన్ని పదార్థములు ఆరోగ్యాన్ని ఇస్తాయి, కొన్ని పదార్థములు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి, కొన్ని పదార్థములు రోగములు కలుగజేస్తాయి. రోగము కలుగజేసే ఆహారం ఏంటిది, పద్ధతి ఏంటిది, నడక ఏంటిది? నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, రోగాలు ఎన్ని వచ్చినాయి, నష్టాలు ఎంత జరిగింది, అప్పటి నుండి ఎన్నిసార్లు చనిపోయేది నేను బ్రతకగలిగినా, ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని రోగాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆపదలు, ఎన్ని కీడులు. ఆపద వేరు, కీడు వేరు. శ్రమ వేరు, కష్టం వేరు. శ్రమ అంటే అది వేరే వస్తుంది. మనుషుల వలన పడేది శ్రమలు. కరువు కాటకాలతో కూడా శ్రమలే అవుతాయి. శాపం ఉన్నా కూడా శ్రమలే అవుతాయి. ఆపద అంటే అనుకోకుండా మన తెలివికి మించిన వచ్చినప్పుడు ఆపద అంటారు దాన్ని. కీడు అంటే మనకి ఏం తెలియకుండా హఠాత్తుగా వచ్చేదాన్ని కీడు అంటారు. అర్థం అవుతుందా? అని అనుకుంటా అంత మర్చిపోతారా? ఎప్పటి వస్తూ ఉన్నాయి, ఏ కారణముగా వచ్చినాయి నాకు కష్టాలు అని అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా వయసు ఎంత ఉంది, ఇప్పటి నుంచి ఎన్నేళ్ళ దాకా బ్రతకగలుగుతా, ఏ తిండి తింటే ఎక్కువ ఆయుష్ ఉంటుంది, ఎలాగ ప్రవర్తన కలిగి ఉంటే మరణము రోగం వలన రావచ్చు, దయ్యం వలన రావచ్చు, మనుషుల వలన రావచ్చు, ప్రకృతి వలన రావచ్చు, కీడు వలన దేని వలన రావచ్చు మరణం అనేది. జ్ఞానం ఉంటే అది రాదు, ఆయుష్ను పొడిగిస్తుంది, దానిలో నుంచి తప్పించబడతాం మనం. కీడు ఏ కొరత నుంచి వస్తుంది, ఏ కోణం నుండి వస్తుంది, శ్రమ ఎట్లా వస్తుంది, కష్టం ఎట్లా వస్తుంది, నష్టం ఎలాగ జరుగుతుంది, కారణాలన్నీ మనం అడవోసి లెక్కలు పెట్టేదాన్ని దీన్ని తెలివి అంటారు. అన్ని తెలిసి ఉండుట తెలివి, అన్నిటి గురించి తెలిసి ఆ పేర్లతో అన్ని తెలిసి ఉంట తెలివి, అవన్నీ లోపల పెట్టుకున్నట జ్ఞానం. ఏది ఎప్పుడు ఉపయోగపడుతుంది నా జీవిత భాగంలో, ఎన్ని సంవత్సరాల దాకా ఉపయోగం ఉంటుంది అనేది అర్థం చేసుకొని దాని టైం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుట వివేకము, వివేచన అంటారు. హల్లెలూయా. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఇంకా 3వ వచనము, అక్కడ 3 కాదు 14 కాదు 10 తెలివి గురించి ఉంటుంది. అది కాదు, హల్లెలూయా. 13లో ఉన్నదేమో. బొబ్బలు పెట్టింది, మూర్ఖత్వం కలిగిన పద్ధతి ఒకటి, దాని పేరే తెలివిహీనత అంటారు. దాన్నే బొబ్బలు పెట్టిన పద్ధతి అంటారు. అదొక క్రియ. తెలివి లేదు, చాలు. తెలివి లేకపోతే, తెలివి లేని వారు, జ్ఞానము కొదువున్నవారు, వివేచన బొత్తులకు లేనివారు ఎప్పుడు పడితే అప్పుడే లొల్లి పెడతారు. లోడా వయ్య వాయిస్తారు నోరుతోటి. బొబ్బలు పెట్టే పద్ధతి అంటారు దాన్ని. నీకు వివేకం ఉండాలి, జ్ఞానం వలన నీకు లాభం జరగాలి అంటే
దేవునితో ఎప్పటి నుంచి నడుస్తున్నా ఇంకెప్పటిదాకా నడిస్తే నేను ఆయుస్సు కలిగి ఉంటా. మొత్తానికైతే పురుగు పట్టద్దు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా, మీకు అర్థం అయి ఉంటుంది, అర్థం కాని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు ఒకటి, పుచ్చు పడతాయి కొన్ని కట్టెలకు, దానికి కారణం కావాలి. కొన్ని కట్టెలు గట్టిగా ఉంటుంది, దానికి కారణం కావాలి. పుచ్చు పట్టిన కట్టెలు 3 కట్టెలు వేయి, పుచ్చు లేని కట్టె ఒకటి వేయి. ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోద్ది, ఏది ఇరుగుతుంది, ఏది గట్టిగా ఉంటుంది, ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు, ఏది పడిపోద్ది, ఏది నిలుస్తుంది. 3 కట్టెల పుచ్చు, ఒక కట్టె పనిచేయదు, 3 పుచ్చు కర్రలు పనిచేస్తాయి కదా. ఎందుకో అవి కట్టెలే కదా, అవిటి కులం కట్టె కదా. అదే మట్టి కులమా? అటిగానే అంటే ఏమన్నా అంటిరిగిపోవన్నా, లేకపోతే అట్టిరిగిపోతే ఎందుకు కారణం చెప్పరా? పుచ్చు అంటే ఎట్లుంటుంది? పుచ్చిపోతుంది. ఏం వెళ్తుందా అందుకే? రక్తం వెళ్తుందా, నీళ్ళు వెళ్తాయా? కర్రకు రంధ్రాలు చేసి అందుకెళ్ళి మట్టి తోడుతుందా పురుగులు? మళ్ళీ చెదలు జోలు తీస్తారు, పుచ్చు జోలు నేను తీస్తే. నాకు అర్థం అవుతలేదు కానీ మీకు అర్థమైంది ఏంటిది? 3 పుచ్చు పెట్టిన కర్రల మీద కట్టె గెలవదంటారు కదా. పుచ్చు పట్టిన కర్రలు ఆ కర్రలు గట్టిగా ఉంటాయి అంటారు. అది కట్టే దానికి ఎందుకు పురుగు పట్టింది, ఇది కట్టే దీనికి ఎందుకు పురుగు పట్టలే? ఇక అటిగిరిపోతారు, తిట్టు తిట్టే ఇరుగుతుందా కానీ ఈ కట్టె దీనికి ఎందుకు పట్టలేదు, దానికి ఎందుకు పట్టినవి? సరే, ఈ కట్టె ఎందుకు ఆగుతుంది, అది ఎందుకు ఆగదు? ఆ లైట్ ఇటు పెట్టాలి, ఈ లైట్ అటు పెట్టాలి, ఈ కడికి లా పని చేయి. ఈ మంగళవారం నుంచి ఇది అటు పెట్టు. ఇలా వాళ్ళని నిద్రపోయేటోళ్ళని చూడాలంటే అయ్యగారు నిద్రపోకుండా చూడడానికి వాళ్ళు చూస్తారు, నాకు నిద్ర వస్తలేదు. ఇప్పుడు ఆలోచన. హల్లెలూయా. పుచ్చు పట్టిన కట్టెలు 3 కట్టెలు జమ చేసినా అది గ్యారంటీ లేదు. పుచ్చు లేని కట్టె దీన్ని 1 సంవత్సరంలో కొట్టిరు. ఇదో 4 గంటలకే పుచ్చు పట్టిపోయింది, అదో అట్నే ఉన్నది. ఎందుకు? అన్ని కట్టెలు ఒకటే మండబెట్టిర్రు. అందుకెళ్ళి తీస్తే ఒక కట్టె ఎన్నిసార్లు ఎత్తేసి మీద మనిషి ఊగినా అట్నే ఉన్నది. ఇవి 2 ఇరిగినాయి వెంటనే. కారణం ఏంటిది? మరి దానికి ఎందుకు పుచ్చు పట్టలే? సరే పట్టింది, పట్టినాక దీనికి పట్టిన పుచ్చుతోటి ఇది ఏమవుతుంది? దీని బ్రతుకు ఒక దిక్కో చెదలు తినే, ఒక దిక్కో పుచ్చు తినే. పుచ్చు అంటే ఏంటిది? లోపట ఏమన్నా తయారు చేసి అతికిస్తుందా పుచ్చు పురుగు కట్టి లోపట దాని కిడ్నీలను తింటుంది, ఊపిరితిత్తులను తింటుంది, దాని గుండెకాయని తింటుంది పుచ్చు. చివరి మీద బొంగు మాత్రమే ఉన్నది అట్టుగానే. అది దాని గిట్లు ఇడిచిపెట్టి కింద పడితేనే 3 ముక్కలు అయింది. దానికి ఎవరేమన్నారు? దాన్ని తొందరగా చెప్తారా ఏమ సంగతి? అదే ఈ కట్టను ఇడిచిపెట్టిన నేను ఇట్లా కన్ను అని ఎగిరిపడ్డది, దీన్ని ఇడిచిపెట్టిన 3 ముక్కలు అయింది. దీన్ని పుచ్చు తిన్నది అనగా ఏం తిన్నట్టుగా? నెత్తి మీద తిన్నట్ట, లోపల తిన్నట్ట? ఇప్పుడు ఆకారం మీద మంచిగానే ఉంది, లోపట మరి మిమ్ములను ఆ పుచ్చు గట్ల తిన్నట్టుగా మిమ్ములను ఓసారి జ్వరము, ఓసారి ఇది, ఓసారి అది పుచ్చు తిన్నట్టేనే మిమ్ములను. ఇక ఆయుష్ తగ్గదా? ఇక అందులో ఇంకా వెరైటీస్ ఏది ఉంటుందంటే మీ అందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎప్పుడన్నా దుకాణంలో బట్టలు కొన్నారా? మీరు కొనుక్కున్నారా? మీకు నచ్చింది కొన్నారా, వేరేటోళ్ళకు నచ్చింది కొన్నారా? ఈ రెండిట్లో తొందరగా చెప్పు, అనుమానం ఉండద్దు. మళ్ళా మీకు మొన్న దొరికింది అడ్రస్
దొరకలే. ఒకవేళ ఎవరికి నచ్చింది డ్రెస్ కొనుక్కుంటావు, ఎవరికి నచ్చిన డ్రెస్ కొనుక్కుంటావు, నీకు నచ్చింది. అదే వేరే వాళ్ళకి నచ్చింది. ప్రశాంత్ ఆనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఓకే మీకు నచ్చిందే మీరు కొనుక్కుంటారు అంతే కదా. పక్కింటి వాళ్ళకో తోవంటి వాళ్ళకో బంధువులకో నచ్చిందైతే కొనరు. మీకు నచ్చింది మీకు మొత్తం వెనక ముందు అంతా కనబడుతుందా మీకు? మీరు డ్రెస్ వేసుకుంటే మీరు వేసుకున్న డ్రెస్ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఉండకపోనియా దేవుడా, అందుకే మీరు బొందలు పడతారు. హల్లెలూయా. మీకు నచ్చిన డ్రెస్సు ఎక్కడ దగ్గర కనబడుతుంది? ముందట్టే గింత కనబడుతుంది అంటే అదే మిమ్మల్ని అందరిని చూసేటోళ్ళు మంది ఉంటారు, వాళ్ళకి అస్సలు నచ్చదు. అదే నీకు ఇష్టం లేనిది ఎప్పుడన్నా ఉన్నప్పుడు కలిసి వస్తుంది ఆ డ్రెస్సు. అబ్బా ఏము డ్రెస్సు అందరు ముడతారు. ఇక ముడతారంటే గిట్ల గిట్ల అంటారు, కొందరు గాలి కొడతారు. నిజంగానే మంచిగా ఉంటుంది వాళ్ళకు. అబ్బా అన్న తమ్మి అక్క చెల్లి ఏడగొన్నారు, ఆ దుకాణం పేరు నాకు చెప్పు, నీకు బచ్చాలు పెట్టుకొని నేనత్తా అంతే అంటారా? అనరా అట్లా? మనకు నచ్చంది ఇతరులకు నచ్చుతుంది, వాళ్ళకు నచ్చందో మనకు నచ్చుతుంది. ఇప్పుడు ఎవరు దిక్కుందాం మనం చెప్పాలి. హల్లెలూయా. ఆ రీతిగానే మీ నోటికి నచ్చింది మీ కిడ్నీలకు నచ్చది, మీ ఎముకలకు నచ్చది, మీ పేగులకు నచ్చది, మీ యొక్క గుండెకు నచ్చది, మీ ఊపిరితిత్తులకు అస్సలే నచ్చదు. మీ అవయవాలకు ఎక్కువ మసాలాది అస్సలు పడది, నూనె ఎక్కువ. ఇప్పుడు మీ ఇంట్లో గోడలు పెట్టేటప్పుడు నీళ్ళు పట్టిరా ఇటుక గోడలు పెట్టి నీళ్ళు పడతారు కదా, ఒక్కటేసారి ఇట్లా పోయాగానే కిందికి వెళ్తాయా? అవి కిందకి వెళ్ళి చెప్పనా? అదే నున్నగా చేసినాక చెంబే నీళ్ళు పోయి ఆగో చూడు, అబద్ధం ఆడకుండా చెప్పారు, మీరు గ్రేటే. అప్పుడు ఆ గోడకు పట్టిన చేతులు ఇవే, ఈ నున్నటి గోడకు పట్టింది చూసేటి కళ్ళు ఇవే. దానికో 10 బాకెట్ల నీళ్ళు పట్టాలి, దీనికో ఒక చెంబడి పోతే తచ్చి కింద పడతాయి. కారణం ఏంటిది? నున్నగా లేనందుకు గారుతుందా? ఇప్పుడు నూనె బాగా పోసుకొని తింటే పేగల పొన్న పలస్ట్ర చేస్తాను అన్నట్టుగా లోపట అది అజీర్ణమై రోగానికి దారితీస్తుంది. అర్థమవుతుందా? ఈ నూనె అనేది నున్నగా అతుకుతుంది, పేగుల పొన్న పలస్ట్ర అయిపోతుంది. హల్లెలూయా. మీ అందరికీ మధ్యాహ్న కాలపు వందనాలు. హల్లెలూయా. మీ నోటికి సిగరెట్ బీడి పాన్ పరకు బాగా నచ్చిందేమో అంటే మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని అంటలేను సుమా. ఏందయ్యా మా నోటికెళ్ళి ఇప్పి చూపించి వాసన వస్తుందా చూడు అని ఇక్కడ వచ్చి నోరు తెరిస్తే నేను ఏం చేయాలి? మిమ్మల్ని అంటలేను నేను. హల్లెలూయా. ఒక్కసారి అయితే నెలకోసారి స్నానం చేస్తే భక్తుడు వచ్చిందంటే పాపము నాకు ఒక రోజు బాగా ఓర్చుకున్నా. మనోళ్ళే మంచి పాపము. ఈ అక్కడికి వెళ్ళి దేవుని దయ వల్ల వారానికి ఒకసారి చేసుకుంటూ వచ్చింది. చిర్రు అని మన కళ్ళకు వెలుగొస్తుంది కదా, వెలుగందాన్ని ఆపుకున్న చెప్పన ప్రార్థన చేసిన ఇక అయిపోయింది. హల్లెలూయా. పొగాకు, అంబారు, తంబాకు, గుట్కలు ఇవన్నీ ఏం చేస్తాయి? వాళ్ళ మనసుకు నచ్చినవి, నోటికి మనసుకు నచ్చినవి, కానీ లోపటాయిడికి నచ్చలే. మమ్మల్ని చంపకు, నువ్వు మీదికెళ్ళి బుక్కిటి పంపకు అనేవి కిడ్నీలు పేలు, గుండె పేలు, లివర్ పేలు అంతా పేలే. అక్కడ నచ్చలేదు కదా.
ఇప్పుడు ఇద్దరికి నచ్చాలి కదా, నోటికి నచ్చింది, కడుపులో అవయవాలకు నచ్చలే. హల్లెలూయా. దేనికి నచ్చలే, అన్ని చివరికి తలకాయ కూడా అది ఎక్కే. ఇంకా మీదికి వెళ్ళి అన్ని ఇంకా ఇక ఛాయ్ తాగుతారంటే 20 సార్లు తాగుతారు వాళ్ళు. ఇక రాను రాను 5-6 ఏళ్ళ వరకు ఏమవుతుంది, అసలు భర్త ఛాయలు వేసుకున్న చక్కెర నిండుతుంది. ఇక 400 షుగర్ అయిపోయాయి. ఇక ప్లేట్లెస్ ఏం చెప్తాయి, ఏ రోగం వచ్చినా తగ్గదు, షుగర్ వస్తే చక్కగా తగ్గదు. మరి ఇప్పటి మనిషికి పాపం 400 ఉంది షుగరు, బాగా తక్కువ ఉంది కదా. సావకపాయ అనూరి సావాలని. ఇవాళ పొద్దుగాల మాట్లాడుతాండు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మీకు నచ్చింది కేకులు, పిండి వంటలు, మటన్, చికెన్ బిర్యానీలు, పిట్టల బిర్యానీ కూడా తింటారు కొందరు. ఆ చేపల బిర్యానీ, కళ్యాణ బిర్యానా, మారువేండి బిర్యానా. కళ్యాణం అంటే మొదటి పిండి. పేరు బాగుంటాయి, పేరు బాగుంటుంది. హల్లెలూయా. ఇవన్నీ మన నోటికి నచ్చినయే తింటాం. శరీరానికి పనికి వస్తుందా పనికి రాదా, ఈ క్యాలీ చాలా మందికి బారణవంతులకు లేదు. మనసుకున్న నోటికి నచ్చితే అయితాయి. మరి కడుపున ఉన్న అవయవాలకు వాటికి ఇష్టం లేకపోతే నష్టపోయేది అవయవాలు. ఆ తర్వాత అవి అవయవాలు పాడైపోయిన వాళ్ళు ఏమైనా నోరేమని ఉంటుందా. ఇప్పుడు అవయవాలు చచ్చిపోయినాయి, మనిషి చచ్చిపోయింది అనుకుందాము. తిన్నదంతా నోరు, నాలుకను నోరును తీసేసి ఆ కిడ్నీలను బోధ పెడతారా? సప్పుడు చెప్తలేరేంది, ఏమైంది? సప్పుడు చెప్తలేరు. ఇప్పుడు అవి చచ్చిపోయినాయి, నోరు మంచిగానే ఉన్నది. ఈ తలకాయ మందం సాదుకుంటే ఇదంతా బొంద పెడదామా? ఏ ఒక్కరు కట్టం వచ్చినా, బాడీలో దేని కట్టం వచ్చినా పోయేటి అన్ని అవయవాలు బొందకే పోతాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుర్రి, ఆయుష్ పెరగాలంటే నోటికి రుచి అయిన తిండిని పక్కకు పెట్టి రుచారు. అవయవాలకు శరీరానికి పడేది అయితేనే మీ ఆయుష్ పెరుగుతుంది. అర్థమవుతుందా? కొన్ని ఆహార పదార్థములకు జ్వరం వస్తుంది, కొన్నిటికో రోగం వస్తుంది, కొన్నిటికో తలనొప్పి లేస్తుంది, కొన్నిటికో బీపీ తగ్గుతుంది, కొన్ని తింటే బీపీ పెరుగుతుంది. హల్లెలూయా. కొన్ని ఆహారపు తిండి తింటే ఉన్న రక్తం తగ్గుతుంది, కొన్ని ఆహారపు తిండిలు తింటే రక్తం పెరుగుతుంది. ఇవన్నీ బాగా ఆలోచించి జాగ్రత్తలు పడి దేని వలన నశించిపోతున్నాయి. ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు కొందరు రంది కొద్దీ అట్లా గుంగిపోతారు, అట్లా అవయవాలు దెబ్బతింటాయి. మరి కొందరు ఏంది పరలోకం గేటు తీసినాడు చెప్తావు, వశపడలేదు కదా. హల్లెలూయా. కొన్ని పదార్థములు రక్త కణాలు పెంచుతాయి, కొన్ని పదార్థములు, అన్ని పదార్థములతోటి. ఇక కొన్ని కష్టాలు ఈ ఆహార పదార్థం వలన మనం ఇంత మంచిగా అయితే లోకపరంగా మరికొన్ని వస్తాయి. అవిట్లను ఎలాగ ఎదుర్కోవాలి, ఈ జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం కావాలి. శ్రమల కష్టాలు మనుషుల ద్వారా ఎలాగొస్తాయి, ప్రకృతి ద్వారా ఎలాగొస్తాయి, నష్టం, ఇవన్నిటి గురించి బాగా అన్వేషించి జాగ్రత్త పడాలంటే దేవుణ్ణి అడగాలి. ఇవన్నీ అర్థం చేసుకొని ముందుకు సాగితే మంచిగా ఉంటుంది. రోగాల మీద గెలుస్తావు, సమస్యల మీద గెలుస్తావు, శ్రమల మీద గెలుస్తావు, కష్టముల మీద గెలుస్తావు. దేవునిలో నిలకడగా ఉండి ప్రార్థనలో ఎక్కువ గడుపుతావు, గెలవగలుగుతావు. టెన్షన్ కుంగిపోవు, రందికి కుంగిపోవు, రోగాలకు నిన్ను అంటాయి, ఆయన కీడమై ఉంటాడు. నీకు ఒక దిక్కు ఒక్కలు నువ్వు ప్రార్థన చేస్తలేవు, చేసుకోవాలి అన్న నేను. అయ్యా మా భర్త ప్రార్థన చేస్తలేడు, అందుకే ఆయన అలవాట్లు మారలేకపోతాండేమని నాకే చెప్పింది. ఇది 20 ఏళ్ళ కింద ముచ్చట, 20 కాదు 22 ఏళ్ళ కింద ముచ్చట. ఏందయ్యా నువ్వు ప్రార్థన చేసుకోవాలి అన్న వల్ల ఈయనేం చేసిండు,
ప్రార్థన ఎట్లా వస్తుంది మరి ఏం చేయాలని ఆలోచించి నేను ఈ పూట మందిగా నువ్వు బాగా చేసుకోవాలి అన్నాక మెల్లగా స్నానం చేసిండు, మోకరించిండు, స్తోత్రం స్తోత్రం అని 2 సార్లు అన్నాడు. ప్రార్థన అత్తలేదు. కూర్చున్నాడు, హల్లెలూయా స్తోత్రం అంటాను. ప్రార్థన అత్తలేదు. ఏం చేయాలి? నువ్వు అయ్యగారికి చెప్తే నాకు ప్రార్థన అత్తలేపా, ఏం చేయాలి? నువ్వు ఎట్లన్నా ప్రార్థన చేయమని ఆయన అంటాండి. ఏం ఆలోచన బుద్ధి పుట్టిందంటే చక్కగా లేచిండు. ఇక ప్రార్థన అత్తలేదు నోటికి. మీరు కూడా ఆ దరిద్ర పొడి చేసినట్టు చేశారు సుమా. చటుక్కన లేచిండు, ఆయనతో గుడంబ తాగిండు, ఫుల్ తాగి మళ్ళీ నోరు కడుక్కొని ఏసయ్యా మొదలుపెట్టిండు. ఇక ఫుల్ ప్రార్థన వస్తుంది. ఎంతమందికి వినబడ్డది? అందరు విన్నారా? ఫుల్ ప్రార్థన వస్తుంది. హల్లెలూయా స్తోత్రము స్తోత్రం, నేను పాపిని, నేను కళ్ళు తాగుతూనే ఇంత ప్రార్థన వచ్చింది దేవుడా, మరి మొదలు రాకుంటేనే నేను ఇప్పుడు కళ్ళు తాగినా, నేను ఏం చేయాలి అట్నో ఇట్నో స్తోత్రం స్తోత్రం, నేను పాపిని, నన్ను బాగు చేయి బాగు చేయి బాగు చేయి బాగు చేయి, నన్ను అలవాట్ల నుంచి విడుదలి, నాకు తాగాలని కోరిక లేదు, నా పానం అంతా అక్కడికే గుంజకుండా చేయి అని 3 రోజులు చేసిండు. ఎట్లా చేసిండు? 3 రోజులు ఫుల్ తాగేసేస్తాడు. ఒకరోజు చేసిన తర్వాత 2 రోజులు తాగకుండా చేసిండు అనుకునేది. రోజు పెగ్గు 2-3 పెగ్గులు ఎత్తాడు, తాగుతాడు, చేస్తాడు. తాగకపోతే ప్రార్థన వస్తలేదు. అయ్యగారు ఏం మస్తు చెప్పిండి ఇవాళ, ఇక చూడు రేపు పొద్దుగాల ఫుల్ కొడతా అనుకోవడానికి చెప్తలేను నేను. మీ అందరికి వందనాలు. ఆ పని చేయమంటలేను. 3 రోజులక్క తాగుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, తాగుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. అట్లా కాదు, వాళ్ళ భార్య కంటే ఎక్కువసేపు చెప్తాను. ఇంకా కళ్ళబలం కదా అది కళ్ళబలం. చేయంగా నేను పాపిని పాపిని పాపినో అని మొత్తుకున్న వాళ్ళే అది కళ్ళ నిండా కనబడ్డది. గాడి కొడుక, నిన్ను కళ్ళు తాగమని ఉరుకోమన్నా కానీ ప్రార్థన చేయమన్నా అంటాడు. ఎగిరితాను నింద అది. ఎల్లెలకల పడ్డాడు. ఎల్లెలకల పడ్డాడు, లేస్తలేడు. ఏమన్నా నీరు దయ్యం దాన్ని లేస్తలేడు. నేను తాగడానికి ఇల్లు పంపితే తాగినాక కూడా చెప్తావురా, నన్ను పాపిని, దయ్యం నుంచి నాకు విడుదల అని ఇట చేస్తావు, నాకు నుంచి విడుదల కాదని గాడి కొడుక తానితే ఎల్లెలకర అక్కడ పడ్డాడు. గజం చూరన పడ్డాడు. ఇక చూసింది, అబ్బో నా భర్త ఈ కళ్ళ దాకా కూడా బాగా చేసిండు, ఆత్మ పొందుకుంటాడు ఏమని ఈమె జంగవీళ్ళు కదా ఎలుకల కొర చూసినట్టుగా ఈమె చూస్తాను. ఓర్ని సర్లకుండా ఎగిరి పడ్డాక లేస్తలేడు. ఏమయ్యా తిందురా, తిందురా అంటే అరగంట సేపటికి అనంగంట బొర్రిచ్చినాక నీళ్ళు ఆయన మొఖం మీద సచ్చిపోయిన సేవ మీద చల్లినాక అవా నేను ఇంట్లోకి ఎప్పుడు వచ్చినా నన్ను వాళ్ళు తీసుకొచ్చిన ముఖం కడుగుతానా ఏంది? పరిశుద్ధాత్మ చెగిరిపడ్డట్టు ఉండవు నువ్వు అంటే, పరిశుద్ధాత్మ పాడా ఇంటి చుట్టూ తిరుగుతాడు, ఇల్లంతా చూసుకుంటూ తిరుగుతాడు. ఏం రోగం అయిందంటే నన్ను అన్నింటి పెద్దగా ఉన్నదే రావు, నేను పాపిని 10 సార్లు అన్నాక దానికి రెచ్చిపోయింది. అది నన్ను దాన్ని కళ్ళు నీసో బొత్తులకు వెళ్ళిపోయింది. మళ్ళా తెల్లారి కళ్ళు తాగలేక మళ్ళా ప్రార్థన చెప్తాడు. స్తోత్రం, అబ్బ నన్ను మార్చినందుకు వందనాలు 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 అంటే మళ్ళీ ప్రార్థన వస్తలేదు. ఏం చేయాలి అని మళ్ళీ పెగ్గేసింది. నేనేం చేయాలి ప్రభు, కళ్ళు తాగుతూనే ప్రార్థన వస్తుంది, నేనేం చేయాలి ప్రభు అంటాను. మళ్ళీ అదే ప్రార్థన చేద్దాం, మళ్ళొక్క తన్నదా నేను మింగుతా, నేను ఓత్తా అని బోండిగా వీసుకున్నట్టు వీసిన వాళ్ళే అట్ట పడ్డాడు, కూలిపోయాడు, కుప్ప కూలిపోయాడు, చచ్చిపోయేదే. అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఓహో నేను గిట్ల చేయమని నిన్ను గోస పోసుకుంటే, గిన్నె అలవాట్లకు నిన్ను బానిస చేసి నా వాడిగా నేను చేసుకుంటే నువ్వు మంచోనివై సంపాదించుకొని కుటుంబాన్ని చాదుకుంటావు అన్ని అదే చెప్పుకుంటా కింద పడేస్తాను. అప్పుడు మెదడుకి ఎక్కింది, కళ్ళు దిగిపోయింది. ఇక 3వ రోజుకు చేస్తాడు మళ్ళీ ప్రార్థన, 3వసారికి చేస్తాడు. కళ్ళు కాడికి పోతలేడు. కళ్ళు తాగితే ప్రార్థన వస్తుందని అనిపిస్తుంది కానీ
ఆ రోజు తాగితే 3 రోజులు తాగితే అట్ట చేసింది, మొన్న చేస్తే ఇట్ట చేసింది, ఈ మూడోసారి నేను కళ్ళు తాగకు నేను పోవాలని ఇక తాగుతాడు. ఇక చేస్తా ఉంటే కండ నిండా కనబడుతుంది, నిన్ను మింగుతా అంటే మింగిపో నన్ను తీసుకుపోవడం వారిద్దరు పో, నేను ఎవరి మాట అయినా పో అని అంటాను, ప్రార్థన చేస్తాను. అప్పుడు మారింది మనిషి. మీ అందరికీ వందనాలు. మీరు ఎవరి పార్టీ? మొదటి పార్ట, రెండవ పార్ట, మూడవ పార్ట? ఫస్ట్ పార్ట. ఈ మనిషే 3 రకాలు అయింది కదా. నేను గిట్ల చేయాలని గిట్ల గోసపోసుకుంటే అవన్నీ తెలివిగాలోడా కళ్ళే బానిస చేసే. అబ్బా నన్ను గింత ముంచిందా, నా కుటుంబం ఎట్లా బతకాలి, నా సంపాదన అంతా అటేవాయే. ఇక గతం ఇంటికాడికి లేచిందంటే నీళ్ళు తాగుతాడు, ముఖం ఛాయ్ తాగుతాడు, చక్కగా ఊరు బయటికి వెళ్తాడు, పని చేసుకుంటాడు, సోబతులన్నీ బంద్ అయిపోయినాయి. అటు గౌన్లైనా వెళ్తాడు, ఇటు కళ్ళు దుకాణ పోలు వెళ్తారు. నువ్వు ఆడదికి ఇస్తారా పైసలు అంటారు. ఆయన నేను కళ్ళు మానేసినా అంటలేడు మందితోటి. నాకు పని తీరుతలేదు ఆగురు అనుకుంటూ తప్పించుకుంటూ పోతాను. అందరు తప్పించుకో, చివరికి కళ్ళదైన అక్కడ పైసలకు రారా, వాళ్ళు పైసలు కొత్త వీడెక్కడ బంద్ అవుతున్నాడు, పైసలు అడుగుడానికి వస్తలేరు. మళ్ళా ఆ పాట కంజరవులు కొట్టాలి. హల్లెలూయా అంటే అట్లా ఏడిచినందుకు పిలుస్తాడు అన్నట్ట. గంత పని పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు ఆయన ఎత్తుకోవాలి, ఊకుండా పెట్టాలి, కడగాలి, మీదేమన్నా చేస్తే ఓర్చుకోవాలి, ఇంత పనులు ఉంటాయి. హల్లెలూయా. ఎవరి పార్టీ? మొదటైన పార్ట, రెండవ పార్ట, మూడవ పార్ట? హల్లెలూయా. ఇది మన జ్ఞానం అంతా దొబ్బుకపోయి నష్టం చేస్తుంది ఈ తాగుబోతనం అనేది. కనుక బాగా జాగ్రత్త గలవారమై ఎందులో ఎంత నష్టపోతున్నా అనేది జ్ఞానం ఉపయోగించుకోవాలి, వివేకముతో ఉండాలి. హల్లెలూయా. మొన్న ఒకరికి పాము గరిచింది, మన సంఘానికి వచ్చేటోళ్ళు కర్వంగా గరిచింది, కనవల్లే. 108కు ఫోన్ చేసిన వాళ్ళు పట్టుకపోయారు. పొంగ ఆయన సూదేసిండేమో అట్ట ఇక చచ్చిపోతాడు. పోంగ అనుకుంటాడట, నేను ఈ అంబులెన్స్లో అటు పోతాన్నా రాంగ మళ్ళీ నేను మాట్లాడేట్లా కూడా, ఎందుకంటే నేను చత్త కదా, చచ్చిపోతా. ఆమె నన్ను కాటేసే విషం ఎక్కింది, ఇక్కడ దాకా ఎక్కింది విషం, ఎట్లా చచ్చిపోతా. కనుక ఇగో పలానా అక్కడ LIC పేపర్లు ఉన్నాయి, అక్కడ గది ఉన్నది, అక్కడ గది ఉన్నది, ఎందుకైనా మంచిదే. నేను చచ్చిపోతా అంటే నా భార్య బెంగటిస్తుందో ఏమో, ఏది చెప్పకుండా గది 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 అన్ని లెక్కలు చెప్తాను. ఎందుకంటే నన్ను రాంగ డబ్బలు పెట్టుకొని వస్తాడో ఎట్లా వస్తాడో. గట్టిగానే కాటేసే విషయం ఇక్కడికి ఎక్కే తరమైతే మంటలు కొట్టుకుంటాండి. ఎట్లా మళ్ళా రాంగా డబ్బలో పెట్టెలు పెట్టి పట్టుకొస్తారు నన్ను, సాపలు చుట్టి ఆపిరిస్తాను కలగజీరి. ఇక అదేందో మొదలే సావకముందే చెప్తానని అన్ని చెప్పేస్తా ఉన్నాడు. చెప్పంగా సార్ అట్లా ఇట్లా దావకాన వచ్చింది, అన్న వారేసినాక అలా వారేసిరు, ఇంజక్షన్ వేస్తారు, కథం నాకు పక్కన ఫోన్ కొట్టారు. అయ్యా గిట్ల 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 అని నేను ప్రార్థనలో ఉంటాను. అప్పటికి చూసిన వీళ్ళకి పెద్ద పరీక్ష, ఏం చావాడు చెప్పు వాళ్ళతో చెప్పు అన్నాడు దేవుడు అన్నవాడు. ఒక అరగంట, ఇంకో గంటనో అరగంట తేడా అయితే ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడు ఏం కాలేదమ్మా, చెకప్ చేయమను, విషయం దిగిపోయిందని నేను చెప్పిన. వాళ్ళు చెకప్ చేస్తారు, వాళ్ళు చెకప్ చేసిరు. 3 సార్లు చెకప్ చేస్తే, 2 సార్లు చెకప్ చేస్తే అందులో విషయం ఉన్నది. 3వసారి చెకప్కు ముందు నేను ప్రార్థన చేసిన, ఇప్పుడు వేసుకోమనని తీస్తే విషయం లేదు. నడవచ్చు, మాట్లాడచ్చు, నీ ఇష్టం అని చెప్పిన. మీకెట్లా తెలుస్తుందంటే మాకు దేవుడు చెప్తానని మనోళ్ళు అన్నారు. వాళ్ళు విషయం తీసేసారు. అన్నీ చెప్తాడు, ఇంకేం చెప్తాడు. ఆయన మనసులో ఏమనుకుంటాడట, నేను ఆదివారం చావద్దు, ఆదివారం చచ్చిపోతే అయ్యగారు రాడేమో, మంగళవారం చచ్చిపోతే అయ్యగారు రాడో ఏమో, ఈ 2 రోజుల్లో నేను చావద్దు, ఈ 2 రోజులు దాటినాక చావాలి. పాపం సావకపోయే ఘోరం. ఇలా వచ్చి సాక్ష్యం ఇచ్చే మీ అందరికీ నా ఒక్కని వందనాలు.
మిమ్మల్ని గోసవస్త్రానికి ఉన్న కానీ లాభం లేదు కదా. నీకేం కోసం అంటే ఇప్పుడు ఇవన్నీ విని గ్రహించి నడుచుకుంటే జ్ఞానవంతా ఉంటే తేళ్లను పాములను దొక్కచ్చు. మీరు ప్రతి దానికి అశ్రద్ధ చేస్తే అవి గెలవబట్టే మీరు ఓడిపోవట్టి. అది నాకు బాధ అనిపించబట్టే. హల్లెలూయా. కనుక దేవుడు చాలా గొప్పవాడు, చాలా అంటే చాలా గొప్పవాడు. కనుక నష్టపోయింది, ఇప్పుడు ఎంత వయసు ఉంది, ఈ కాడికి వెళ్ళి ఎన్ని కష్టాలు వస్తాయో అది కూడా గుర్తుంచుకోవాలి, లెక్కలు వేసుకోవాలి. కష్టం రాదు, గుర్తుకురాదు, లెక్కలు వేసుకోవాలి. అయితే అది వరకు నేను ఈ రీతిగా రెడీగా ఉండాలి, ఇంత సంపాదించుకొని ఉండాలి, ఈ ఆరోగ్యం కలిగి ఉండాలి, ఇలాగ ఉండాలి, నన్ను చూసుకునేటోళ్ళు కూడా ఇలాగ ఉండాలి. ఎవరు చూసుకుంటారు? పిల్లలు ఉంటే పిల్లలు, పిల్లలు లేని వాళ్ళు పక్కింటి వాళ్ళు చూసుకుంటారు. ఎవరు లేకపోతే తీసుకుపోయి పానతోటి ఎవరు బొందబెట్టరు. కానీ ఇవన్నీ ఉంటాయి కనుక నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. జ్ఞానవంతులకు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో నీకు జ్ఞానివైన ఎడల, జ్ఞానురాలువైన ఎడల నీకు లాభము కలుగుతుంది. లాభం అంటే ఆయుష్వే పెరుగుతుంది. ఇవన్నీ రాలేక ఓడిపోతాయి. ముందు జాగ్రత్తలు పాటిస్తారు కనుక ఓటమి పాలవుతాయి. మన కీడులు, అజాగ్రత్తలు, శ్రమలు, తెగుళ్ళు, రోగములు ఇవన్నీ వెనుకకు పోతాయి. ఇక ఇవన్నీ పక్కకు పెట్టి నాకు ఏ జ్ఞానం వద్దు, ఒకరోజు గుడికోడు వచ్చి పని చేసుకొని గిదే అంటే పని చేసుకో, బతుకు, ఓకే, దేవునితో నడవాలి. ఈ జ్ఞానం అంతా కొలత లేకపోతే, లెక్క పెట్టుకోకపోతే ఒక చిన్న కష్టం వచ్చినప్పుడే ఓటమి పాలవుతుంది. సంపాదన అంతా కూలిపోతుంది, కుంగిపోతుంది. అందుకొరకే జాగ్రత్తలు పడి ఆయుస్సు ఉండాలంటే ఆహారపు అలవాట్లు ఒకటి, ప్రార్థన అలవాటుగా ఎక్కువ చేసుకోవాలి. జ్ఞానం మనకు బాగా అవసరం. నీ గురించి, నీ కుటుంబం గురించి, అందరి గురించి కావాలి. వివేకం చాలా అవసరమైనది. ఇంతకుముందు లెక్కలు వేసుకోవాలి, ఇక ముందు వచ్చేటి ఏమేమి వస్తాయో లెక్కకు చేసుకోవాలి. అప్పుడు నువ్వు దర్జాగా ఉంటావు, నీకు రంది ఉండదు, రోగం రాదు, చిన్న రోగం అది తట్టుకునే ఎగిరిపోద్ది. ఇవన్నీ లేక ఎప్పటికప్పుడే అంత మతిపారపు జ్ఞానం లేనోళ్ళలాగా ఉంటే మాత్రము వీటికి బానిసలం అయిపోయి బలైతం అనేది గ్యారెంటీ. కనుక బలి కాకుండా, బానిసలం కాకుండా దేవునితో నడిచి దీవించబడదాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. కళ్ళు తాగి చేస్తారా, తాక చేస్తారా? తాగి పడిపోయినాక లేపబడతారా? మళ్ళా దాని మీద గెలుస్తారా? ఛాలెంజ్ కాదు, గెలిచిన వాళ్ళే కావాలి, గెలుస్తారు. హల్లెలూయా, నీకు వందనాలు యేసయ్యా. దైవపుత్రులారా అంటా ఉన్నావు, చాలా దైవపుత్రులమేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవా స్తుతులు. బ్రతిమలాడుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవా స్తుతులు, వందనాలు, పరిశుద్ధులు. మా మంచి కాపరి, గొప్ప కాపరి, పరిశుద్ధమైన కాపరి అయిన దేవుడు. హల్లెలూయా, వందనాలు యేసురాజా. మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, మా ప్రధాన కాపరి, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు దేవుడా, సర్వకృపానిధి అయిన గొప్ప దేవుడా, వందనాలు, స్తోత్రములు, పరిశుద్ధులు. యేసు దేవా స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవా, దేవా, వందనాలు, వందనాలు.
స్తుతి 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 స్తోత్రములు యేసుదే. స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తుతులు. యేసుదేవా స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్న యేసు రాజా. స్తోత్రం 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 పరిశుద్ధుడా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. దైవపుత్రులము మనము దైవపుత్రులము. లోకంలో ఉండే మనుషుల వలె కాదు, లోకంలో ఉండే మనుషులు కాక దేవుని పుత్రికలము దేవుని పుత్రులము అనేది గుర్తుంచుకోవాలి. అంటే దేవునికి నచ్చిన వారము. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. యేసుదేవా స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా. యేసయ్యా వందనాలు వందనాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుదేవా స్తుతి 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 స్తోత్రములు పరిశుద్ధ. హల్లెలూయా వందనాలు ప్రభు. స్తోత్రాలు యేసుదేవా. వందనములు పరిశుద్ధుడు. స్తుతి స్తుతులు అర్పిస్తుంది. యెహోవాకు ఆరోపించుడు. యెహోవాకు చెందవలసినది ఆయనకే చెల్లింపజేయండి. జలముల మీద సముద్రముల మీద సంచరించుచున్నాడు. కోపముగా లోకం మీద సంచారం చేస్తున్నావు దేవా. యేసయ్యా వందనాలు పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుదేవా స్తుతి స్తోత్రములు. యేసు రాజా వందనములు పరిశుద్ధుడ దేవా. బ్రతిమలాడుకుందాం యేసయ్యా. నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాల్చిన దేవా వందనాలు యేసు రాజా. హల్లెలూయా దేవా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడ్డ వాక్యమును బట్టి నీకు వందనాలు. వాళ్ళ హృదయములలో నింపండి. నీ పుత్రికలము నీ పుత్రులమే. అందుకొరకే మాకు ప్రార్థన బలము, జ్ఞాన బలము, తెలివి బలము, ఆలోచన బలము, ప్రణాళికల బలము, పరిశుద్ధాత్మ బలము, దైవ బలమును, సకల ప్రణాళికలలో ఉన్న నీకు సంబంధించిన బలములన్నీ మాలో నింపండి. తెచ్చువచ్చిన కర్రకును కట్టకును గట్టిన కట్టకును అంటే చూడవుతుందా అంత నీకు తెలుసు కనుక ప్రభు దేవకటాక్షం ఇవ్వండి. దీవించండి. ఎన్ని తెగుళ్లను తట్టుకొని నిలిచి బలం, జ్ఞానము, తెలివినిచ్చి బలపరచబడి దేహములుగా మాకు చెయ్యండి. జ్ఞానోదయం బలముగా దయచేయండి. ఏ తెగులు మీద ఎలాగ పోరాడాలి, ఏ సమస్య మీద ఎలాగ పోరాడాలి అవన్నీ మాకు బోధించినారు. వాక్యమును బట్టి బలముగా నిలబెట్టి దీవించుము, ఆశీర్వదించండి. అన్ని విధాలని కటాక్షం ఇచ్చి మహిమ ఘనత పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతుండగా కానుకలు చెల్లించుకుందాం.
యెహోవా నీవేను నాటి యేసయ్య నీ రక్షణ యెహోవా నీ మేలు నాటి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోరు అందరు ప్రార్థన చేస్తాం. సాక్ష్యం ఎందుకు? అలా తల్లి ఎత్తుకుంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుంటుంది, నీకెందుకు? అలా మేనమామ మంగళవారం వచ్చినప్పుడు ఇల్లు ఎత్తుకోమా ఆయన
ఏం తినబెట్టుడా? పుట్టు వెంటకలు తీసిరా? తీసురా ఇటు వెనక తీసిరా పుట్టు వెంటకలు. పొలం గీట నాటేసినట్టుంది, అటు నాడు గీటినట్టుంది. కానీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో చెల్లించబడ్డ కానుకలను దీవించి ఆశీర్వదించి 10, 20, 30, 60, 100 దివ్యంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. మేలైన కృపక్షేత్రము 10, 20, 30, 60, 100 కానుకలను సకల దశమాంశములను దీవించి ఆశీర్వదించండి. మేలుతో నింపండి. అలాగన్న ఉద్యోగములను కానీ, వ్యాపారములను కానీ, కూలి పనులు చేసి జీవించే వారిని కానీ, వ్యవసాయం కానీ, జీవనోపాధి సకలములు దీవింపచేసి ఆశీర్వదించి మేలుకొని అభివృద్ధి పదములు మేలుకొని స్థలాన్ని దీవించిన తొందరగా ఏర్పరుస్తుంది. పని చాలా ఉంటుండదని ప్రొటెక్షన్ ఇచ్చి క్షణంలో జరుగుతున్న దీవించింది. ఆటంకాలు అన్నిటిని దూరపరుస్తుంది. ప్రతి ఒక్కరు చిన్నల పెద్దల వృద్ధులను అందరినీ స్వస్థత పరుస్తుంది. మేలుతో నింపండి, దీవించి ఆశీర్వదించి సకల రోగముల నుండి విడుదల కలిగించి, సకల తెగుళ్ళ నుంచి విడుదల కలిగించి, సకల పిశాచాల నుంచి విడుదల కలిగించి, సకల అజాగ్రత్తలు అన్ని దూరపరుచును. దీవాన్ని దీవించి ఆశీర్వదించి మేలు చేత నింపున్నాను. కానుకలను దీవించడం, ఆదాయములను దీవించి యేసునామములో ప్రతి విధమైన దుష్ట శక్తులను యేసునామములో వేడుకుంటున్నాను. మంచిది. మన దేవుడు గతించిన సంవత్సరం కంటే అధికమైన మహిమతో తన కనుదృష్టి మన మీద నిలుపుకుని జాగ్రత్త. ఆమేన్. యేసునామములో నేను శుభములు. నువ్వు బుగిన పెడతాను గదే చెప్తాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎస్ట్ ఆయాలకి ఏమైతే అంటే వీళ్ళందరూ ధర్నా చెప్తారు. అది సాక్ష్యం కొరత, ఊగి కొరత. వీళ్ళందరూ పోయినాక చెప్పు. మీకు బాటల్స్